ఓం నమో వెంకటేశాయ. భక్తవర్యులకు నా నమస్కారాలు. విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి 47వ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన. పెండ్లి కార్యమిద్ది వేడుకల్ గలవెన్నో పైక మెటులయనుచు ఒకుల పలుక చూపునుత్తరమ్ము చూపితే గోవింద విమల దివ్యనామ వెంకటేశ. పెండ్లి కార్యమిద్ది వేడుకల్ గలవెన్నో పైక మెటులయనుచు ఒకుల పలుక చూపునుత్తరమ్ము చూపితే గోవింద విమల దివ్యనామ వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస పద్మావతి కళ్యాణం ఆ ఆదిలక్ష్మి అమ్మవారే స్వయంగా జరిపించుట ఎంతో విశేషం. పెళ్లి కార్యము నిమిత్తమై ఆ యొక్క కార్యాన్ని నిర్వహించే బాధ్యత అమ్మవారు స్వీకరించగా ఆ రకంగా సప్తగిరివాసుడు విశేషమైనటువంటి శ్రీనివాస పద్మావతి కళ్యాణోత్సవాన్ని జరుపుకొనుటలో కనుల విందు కలిగించే ఆ నిత్య కళ్యాణోత్సవాన్ని విశేషంగా భక్తవర్యులకు తిలకింపజేశాడు, తరింపజేశాడు. మరి వైకుంఠవాసుడు సప్తగిరివాసుడై కళ్యాణోత్సవాన్ని జరిపించుకుంటున్న ఆ సందర్భంలో తల్లి ఒకులాంబ, నాయనా ఈ కార్యమును జరిపించుకొనుటకు నిర్వహించుటకు మరి పైకము ఎలాగా అని అనగానే హంసవాహనుడైన బ్రహ్మను పంపి కుబేరుని దగ్గర విశేషమైన ఆ యొక్క డబ్బును సమకూర్చుకున్న ఘనుడు. లక్ష్మీదేవి స్వయంగా ఆ పద్మావతి శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని నిర్వహించగా అద్భుతమైన రీతిలో ఆ కలియుగ దైవం శ్రీనివాసుడు విశేషంగా భక్తవర్యులను ఆకర్షిస్తూ నిత్య కళ్యాణోత్సవాన్ని జరుపుకున్న ఘనుడు. మరి అంత పైకాన్ని ఎలాగ సమకూర్చుకున్నాడయ్యా అంటే కలియుగం ముగిసేంత వరకు వడ్డీ రూపములో ఆ కుబేరునికి నేను ముడుపు చెల్లిస్తాను, భక్తులు చెల్లించిన ముడుపులన్నీ కూడా పైకాన్ని అంతా కూడా ఆ కుబేరస్వామికి నేను చెల్లిస్తాను అని మాటిచ్చి కళ్యాణోత్సవానికి అవసరమైన డబ్బును సమకూర్చుకున్న ఆ మహనీయమూర్తి విమల దివ్యనామ వెంకటేశ్వరుడు. మరి ఉత్తరమ్ము చూడు, ఆ కుబేరస్వామి మనకు అన్నీ సమకూరుస్తాడు అనే వకులమాతకు ఆ రకంగా మార్గనిర్దేశం చేసి డబ్బును సమకూర్చుకున్న కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకున్న ఆ వైకుంఠవాసుడు విమల దివ్యనామ వెంకటేశ్వరుడు. వెంటనే కుబేరస్వామి కూడా ఉత్తరాధికుండు విత్తమ్ము గలవాడు, ఉత్తరాధికుండు విత్తమ్ము గలవాడు, ప్రేమ భావకుడు కుబేరుడతడు, చూపునుత్తరమ్ము చూపితే గోవింద ధనమునిచ్చునంచు తలసితే గోవింద విమల దివ్యనామ వెంకటేశ. వకులమాత ఈ డబ్బు ఎట్లా నాయనా అని శ్రీనివాసుని వైపు స్వామి వైపు తిరగగానే, ఏముందమ్మా ఆ ఉత్తరపు దిక్కు వైపు చూడు, కుబేరస్వామి ప్రేమ భావకుడు, ఆయన తప్పక మనకు ధన సహాయం చేస్తాడు అని చెప్పి ఆ డబ్బును ఆ విధంగా సమకూర్చుకున్న
వైకుంఠవాసుడు విమల దివ్యనామ వెంకటేశ్వరుడు. తప్పగా డబ్బు ఇచ్చేదను అని చెప్పి ఆ ప్రేమభావకుడైన కుబేరస్వామి కూడా ఏ తడబాటు లేకుండా స్వామి కళ్యాణోత్సవానికి, ఆ శ్రీనివాస పద్మావతి కళ్యాణోత్సవానికి ఆ డబ్బును ఇవ్వడములో చాలా విశేషమైన భక్తి కనపరిచాడు. ఎవరి స్వామి? సప్తగిరివాసుడు. కలియుగాన్ని రక్షించేందుకై భూమండలం మీద ఆ సప్తగిరులలో వెంకటాద్రి పైన వెంకటేశ్వరుడు అవతరించిన ఆ మహనీయమూర్తి మాధవ గోవిందుడు అబ్బా ఎలా సంచరిస్తున్నాడయ్యా అంటే, సత్యధర్మ మార్గ సంచారి వివయ్యా, సత్యధర్మ మార్గ సంచారి వివయ్యా, 14 భువన పతివి నీవు, ధనము నీయకొన్నె ధనపతి గోవింద, విమల దివ్యనామ వెంకటేశ. ఆయన కళ్యాణోత్సవానికి ధనం కోరగానే ఆ కుబేరస్వామి ఇవ్వకుంటాడా? నీ యొక్క ఘనత, నీ యొక్క మహిమ, మాధవస్వామి యొక్క దివ్య లీలలు తెలిసిన కుబేరస్వామి వెంటనే ఆ వకులమాత ఇలా అంటుంది, నాయనా ఓ శ్రీనివాస, సత్యధర్మ మార్గ సంచారివి నీవు కదా, 14 భువన పతివి నీవు, ఈ 14 లోకములకు అధిపతివి నీవు, నీ యొక్క పెళ్లి కార్యమునకు, నీ యొక్క కళ్యాణోత్సవానికి మరి ధనముని ఇవ్వకుండానే తప్పకుండా ఇస్తాడు అన్న ఆ వకులమాత విశ్వాసాన్ని అక్కడ భక్తితో ప్రదర్శించిన విధానం. ఆ రకంగా ఆ డబ్బును సమకూర్చుకొని వెంటనే స్వామివారు ఏమయ్యారు? సప్తగిరివాసుడు దొడ్డ వేల్పురేడ వడ్డి కాసులవాడా, నింగిరేని పట్టి నెనరుతోచి, పెండ్లి ఆడినట్టి ప్రేమిక గోవింద, విమల దివ్యనామ వెంకటేశ. ఆ రకంగా ఆ దొడ్డ వేల్పుడైన వడ్డీ కాసులవాడు మరి వడ్డీ రూపంలో కుమారస్వామికి, ఆ కుబేరస్వామికి, కుబేరుడికి నేను డబ్బు చెల్లిస్తానని చెప్పి డబ్బు సమకూర్చుకొని ఆకాశరాజు పుత్రిక అయినటువంటి ఆ యొక్క ఆకాశరాజు ధరణీదేవి యొక్క ఆ పుత్రిక అయినటువంటి ఆ యొక్క పద్మావతీదేవిని ఆ పెళ్ళాడినటువంటి మహనీయమూర్తి దివ్య స్వరూపం విమల దివ్యనామ వెంకటేశ్వరుడు. గోవింద గోవింద. భక్తవర్యులారా, ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు రసానంద కవి, కవిరాజ డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి, తెలుగు కళ్ళం సాహితీ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, కర్నూల్. ధన్యవాదాలు. గోవింద గోవింద.